సర్దార్ భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక శివాజీ చౌక్లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడారు. దేశం కోసం, యువత కోసం భగత్ సింగ్ ఎన్నో పోరాటాలు చేశారని, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. ఈనాటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సమస్యల పట్ల పోరాట స్ఫూర్తితో ముందుకు నడవాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 117, 118 జీవోలను రద్దు చేస్తామని చెప్పి 18 నెలలు పూర్తవుతున్నా కూడా మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు చెరుకుమల్లి సింగ్, బొల్లిముంత కృష్ణ, తుంగ బాలస్వామి, ఏఐఎస్ఎఫ్ తెనాలి కార్యదర్శి చెన్నూరి సాయి, సహాయ కార్యదర్శి కోట్లు, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరి తేజ, వివేక్, కావేటి యశ్వంత్, చెన్నం శెట్టి మణి, మద్దినేని భాను, పాసం చక్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.